మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి వెలంపల్లి ఖండించారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఆరోపించారు. కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేయడానికి జోగి రమేష్ను అరెస్ట్ చేశారని వెలంపల్లి మండిపడ్డారు. జోగి రమేష్ తప్పు చేయలేదని, దీనిపై సిబిఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశామని వెల్లంపల్లి తెలిపారు. బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చిన జోగి రమేష్ గారిని వారి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి గత 15 రోజుల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఏదైతే కల్తీ మద్యం కేసులో ఎప్పుడైతే విషయం తెలిసిన వెంటనే జోగి రమేష్ గారు ఇబ్రహీంపట్నంలో ఎక్కడైతే కల్తీ మద్యం చేస్తారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఇది నారావారి సారా అని చెప్పని సాక్షాత్తు మీడియాకు చూపెట్టిన వ్యక్తి అతను. ఆ వ్యక్తిని ఎట్లా ఒకట్లా ఇరికించాలని చెప్పనేది జనార్దన్ అనే వ్యక్తి గతంలో ఫారెన్ నుంచి ఆయన వీడియో పంపించాడు. మరి ఆ వీడియోలో జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు? రిమాండ్ రిపోర్ట్లో మరి జోగి రమేష్ గారి పేరు ఎందుకు చెప్పలేదు అతను? మరి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? అతను ఎయిర్పోర్ట్లో నుంచి డైరెక్ట్గా మీరు పోలీసులు అతన్ని కస్టడీలో తీసుకున్నారే, మరి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ కూడా కేవలం జోగి రమేష్ గారిని భయపెడటానికి, జోగి రమేష్ గారి యొక్క గొంతుని నొక్కడానికి, జోగి రమేష్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేకుండా చేయడానికి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా అతను జోగి రమేష్ని అణిచివేయాలని చెప్పని ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. బీసీల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటాలు చేసి ఈ స్థాయికి వచ్చిన జోగి రమేష్ గారిని వారి యొక్క